హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మా అత్తగారి ఇల్లు అండి, అంటే మా ఇల్లు. సో ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నాను. పెళ్ళి అయిపోయాక ఇంటికి వచ్చానని చెప్పాను కదా, కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ భరత్కి వెళ్తా అన్నాను కదా, ఆ గ్యాప్లో నేను ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను. సో పెళ్ళి స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఇంటికి చాలామంది రావడం వెళ్ళడం అనేది జరిగింది కాబట్టి ఇల్లంతా కొంచెం చిందరవందరగా ఉంది. ఇలా ఉండకపోతే అసలు పెళ్ళి జరిగే ఇల్లేనా అని అంటారు. కానీ పెళ్ళి అయితే ఇక్కడ జరగలేదు. పెళ్ళికి సంబంధించిన కొన్ని సామాన్లు మాత్రం ఇక్కడ పెట్టారు. అందుకు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి రావడం వల్ల ఇల్లు అయితే ఇలా అయిపోయింది. భరత్కి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆ గ్యాప్లో ఇల్లంతా క్లీన్ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే కాలు పెడితే కూడా మట్టి మట్టిగా అనిపించింది. ఒకసారి నీట్గా క్లీన్ చేసేస్తే నాకు కూడా ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే నేను కొంచెం నీట్గా ఉండడానికి ఇష్టపడతాను. నా పాత వీడియోస్ ఏమన్నా చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా ఉంటాననేది. సో ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను ఒక్కొక్కటి. ఫస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. వంట రూమ్ చూసారు ఎంత గజిబిజిగా ఉందో. తినేసి అన్నీ అక్కడ వేసేసి అన్నీ వెళ్ళిపోయారు అందరూ. ఎందుకంటే పెళ్ళి అన్నాక ఇంకా అలానే ఉంటుంది. సో నేనైతే మొత్తం ఇంకా క్లీన్ చేసేస్తున్నాను ఒక్కొక్కటి. ఆల్రెడీ ఒకసారి మా ఇల్లు చూపించాను, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇల్లు క్లీన్ చేస్తుంటే అసలు గాలి ఫుల్ అండి. ఊడుస్తుంటే ఆ దుమ్ము మళ్ళీ రిటర్న్గా మళ్ళీ లోపలికే వస్తుంది. కొద్దిసేపు మళ్ళీ ఆగి మళ్ళీ ఇల్లు క్లీనింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇది లాస్ట్ రూమ్ అండి. ఇది స్టోరేజ్ లాగా యూస్ చేస్తాము. మళ్ళీ ఇంకా దేవుడు ఇవన్నీ ఇక్కడే పెట్టుకుంటాము మేము. ఇంకా బయట కూడా క్లీన్ చేయాలి. అంతా చూసారు కదా ఎలా ఉందో. మేము పెళ్ళికి వేసుకెళ్ళిన బట్టలండి. హైదరాబాద్ వెళ్తే ఇవన్నీ డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి. నేను కొత్త బట్టలు ఏమైనా ఉంటే డ్రై క్లీనింగ్కే ఇస్తాను. ఇంకా బయట క్లీన్ చేద్దామని అనుకునే లోపు మా అత్తయ్య గారు వాళ్ళ చెల్లెలు వచ్చారండి. అంటే మా చిన్నత్తయ్య. ఇంకా ఆవిడతో మాట్లాడుతూ ఇంకా మిగతా పనులన్నీ చేసేసుకున్నాను. ఆవిడ కూడా హెల్ప్ చేస్తా అన్నారు. ఏమొద్దు నేను అంతా చేసేసుకున్నాను అని చెప్పాను. ఇక్కడ గేట్ దగ్గర నుంచున్నారు కదా, ఆవిడేనండి మా చిన్నత్తయ్య గారు. మా బ్యాక్ సైడే ఉంటారు. సో వస్తూ పోతూ ఉంటారు. ఇంకా వెనకనే కదా. ఇంకా ఇంతేనండి ఈ మినీ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.